బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తున్నా పార్టీల మధ్య సర్దుబాట్లు సాధ్యం కావటం లేదు. కాంగ్రెస్లో కొందరు రెబల్స్ పట్నాలో ప్రెస్ మీట్ పెట్టి మండిపడ్డారు. టికెట్లను అమ్మకానికి పెట్టారని ఏఐసీసీ ఇన్ఛార్జ్ కృష్ణ అల్లావారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీట్ల పంచాయతీ కారణంగా 8 స్థానాల్లో ఒకరికంటే ఎక్కువ మంది విపక్ష కూటమి అభ్యర్థులు బరిలో నిలిచారు. 3 చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ అభ్యర్థులు ముఖాముఖి తలపడాల్సిన పరిస్థితి ఉంది. ఆర్జేడీ తన పద్ధతిలో టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్తోంది. కూటమి భాగస్వామ్య పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా తన వారిని నిలబెడుతోంది. మరోవైపు 6 చోట్ల బరిలో దిగుతున్నామని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటించేసింది. ఇండియా కూటమిని 12 సీట్లు ఇవ్వాలని జేఎంఎం డిమాండ్ చేసింది. హేమంత్ సోరెన్ నిర్ణయం ఇండియా కూటమిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కూడా రెబల్స్ బెడద కనిపిస్తోంది. తొలి విడతలో ఎన్నికలు జరిగే చోట్ల 7 సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించింది బీజేపీ. వారిలో కొందరు రెబల్స్గా పోటీగా నిలబడుతున్నామని బెదిరించారు. అయితే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్గా ఉన్న నందకిషోర్ యాదవ్కు టికెట్ ఇవ్వలేదు బీజేపీ. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరికి అవకాశం ఇచ్చింది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత వచ్చే నెల 6న, రెండో విడత 11న జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ ఉంటుంది.